మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. జై బాబా అండి. ఇప్పుడు వరప్రసాద్ గారు బుక్ రీడింగ్ చేయడానికి రెడీగా ఉండండి. అంటే గ్రూప్‌లో కొంతమంది ఇంకా జాయిన్ అవ్వలేదండి. వారెవరైనా జాయిన్ అయితే హారతికిద్దాం. లేదంటే సుందరి గారు రెడీగా ఉండండి. జై బాబా. వరప్రసాద్ గారు జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా. బాబా వారి ఇచ్చ మేరకు ఈరోజు ఈ పుస్తక పఠనం చేసే అవకాశం నాకు లభించింది. దానికి బాబా వారికి మరియు మీకు కూడా ముందుగా హృదయపూర్వక జై బాబాలు తెలియజేసుకుంటూ, మనం గతంలో ఆర్నవాజ్ యొక్క అనుభవాలు అనుభూతులు అవన్నీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం ఆమె రాసుకుంటే దాని తెలుగులో మన చింతామణి గారి ద్వారా అనువదించబడిన దేవుడిచ్చిన కానుక అనే పుస్తకాన్ని మనం చాలా రోజుల పాటు చదువుకొని అందులో విశేషాలు తెలుసుకున్నాం. అదేవిధంగా నాజు సావక్ కొత్వాలని ఆమె సావక్ కొత్వాల్ నర్గీస్ ఆ దంపతుల యొక్క కూతురు ఆమె. వారికి ఇద్దరు కుమార్తెలు, నాజు అండ్ ఇల్లా. ఆ నాజు కొత్వాలు ఆమె యొక్క అనుభవాలు అన్ని కూడా హీ గివ్స్ ద వాషన్ అని ఒక ఇంగ్లీష్లో ఆమె రాసుకుంది. హీ గివ్స్ ద వాషన్. ఆ పుస్తకానికి పేరు కూడా మండలి సభ్యులైన మన బావూజీ ఆ పేరును సూచించడంతో ఆ పుస్తకాన్ని ఆమె రాసిన తర్వాత ఆ పుస్తకానికి పేరు పెట్టడం జరిగింది. దాని తెలుగులో ప్రేమ మహాసాగరం అని చెప్పి మన చింతామణి గారు దాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. అయితే బాబా వారి ఇచ్చ మేరకు మీ అందరూ అనుమతిస్తే కనుక ఈ పుస్తకాన్ని కంటిన్యూ చేసుకుందాం. అంటే నేనే చదవాలని లేదు, ఇంకెవరి దగ్గరైనా సరే ఈ పుస్తకం ఉంటే దాన్ని చదవచ్చు. అది కొంచెం దయచేసి అంటే మండలి సభ్యుల యొక్క ఆ అనుభవాలు అనుభూతులు మనం చదువుకుంటే గనక అందులోనే బాబా రాబోయే మానవాళికి, అంటే అప్పట్లోనే బాబా అవన్నీ ఆ సంఘటనని క్రియేట్ చేసి మన కోసం ఆ సంఘటనలు క్రియేట్ చేసి ఆ సంఘటనల ద్వారా కొన్ని సందేశాలు బాబా మానవాళికి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆ మండలి సభ్యుల యొక్క ఆ విశేషాలన్నీ చదువుకుంటే గనక మనకి బాబా యొక్క సందేశాలు ఆ వివరణలన్నీ అర్థమవుతాయనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని ఈరోజు ఇప్పుడే జస్ట్ ఇంతకు ముందు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యాం, చదివాను, కానీ ఎందుకో ఇది చదువుదాం అనిపించి ఇప్పుడే దాన్ని మార్చి ఈ పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. నేను ప్రారంభిస్తూ ఉన్నాను బాబా వారి అనుమతితో. ఈ పుస్తకానికి ఆమె రాసిన తర్వాత బావూజీకి చూపించింది ఆమె. దానికి బావూజీ ఫోర్వర్డ్ అంటే తొలి పలుకు రాశారు బావూజీ. ఈ విధంగా బావూజీ మాటల్లో విందాం. బావూజీ ఇలా రాస్తున్నారు: మండలి సభ్యులలో అవతార్ మెహర్ బాబాకు విశ్వాసపూర్వకంగా సేవించిన నా ప్రియ మిత్రుడు సావక్ కొత్వాలను నేను బాగా ఎరుగుదును. ఆయన ఒక శరణాగతి పొందిన ఒక ప్రేమికుడు. సావక్ కొరకు దయాసముద్రుడు మెహర్ బాబా అతని కుటుంబ బాధ్యతలన్నీ తనపైనే వేసుకొని అతని యొక్క పిల్లల యోగక్షేమాలు విద్యాభివృద్ధికి బాబా వారు పాటుపడ్డారు. బాబా యందు సావక్కు రాక్ లైక్ ఫెయిత్ అంటే గండశిల వంటి చెలించని విశ్వాసం ఉండేదట సావక్ కొత్వాల్కి బాబాపై. బాబాను హృదయపూర్తిగా ప్రేమించి పరిపూర్ణ విధేయుడిగా సావక్ కొత్వాల్ మెలిగాడు. అతని విధేయతకు సాధారణ సంఘటనలే ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. సావక్ నూతన బాబా అనుచరులకు చాలా సహాయం చేసేవాడు. సతారాలో మేమున్న రోజుల్లో ఒకసారి మెహరాబాద్లో ప్రత్యేక సమావేశం ఉండి సామాన్లన్నీ బండిలోకి ఎక్కిస్తూ ఉన్నాం. కోహియార్ సతారావాలా అనే ఒక నూతన ప్రేమికుడు ఆ సామాన్లన్నీ ఆ బండి మీద సర్దుతూ సహాయపడుతూ ఉంటే ఒక మండలి సభ్యుడు వచ్చి, నువ్వెందుకు కల్పించుకుంటున్నావు,
మేం చేసుకోగలం అని ఆ కోహియార్ని వారించాడు. సావక్ కొత్వాల్ అక్కడే ఉన్నాడు. అది విని అతను ఆ మండలి సభ్యుడితో, అతనిని నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు? అతడు బాబాను సేవించాలని భావించి ఉంటాడు. అతనిని ఆ సేవ చేయనీయండి అని కోహియార్ని ఈ సావకు ఉత్సాహపరిచాడట. అప్పుడు కోహియార్ చాలా సంబరపడ్డాడు. తర్వాత సావక్ ఒక అరటిపండు తెచ్చి అతనికి ఇచ్చి, ఇది బాబా ప్రసాదం తీసుకోండి అని కోరాడు. ఆ కోహేరు సంతోషంగా ఆ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకొని దాన్ని తిన్నాడు. సావక్కు హాస్యతత్వం అక్కడ వాతావరణాన్ని చక్కబరుస్తుంది. ఆయన ఎప్పుడు హాస్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడట. ఎలాంటి వాతావరణాన్ని సరే ఆయన చల్లబరుస్తూ ఉంటాడట సావక్. 1956 సంవత్సరంలో బాబా పశ్చిమాన ఉండగా బావు అంటున్నారు, మా బృందం అంతా అతనికి ఆట పట్టించాలని తలిచాం. బాబా ఇక్కడ లేకపోయినా అందులో స్త్రీమండలి ఉండటం వల్ల సావక్ బంగ్లాకు కాపలాగా ఉన్నాడు. నాకు స్త్రీ వేషం వేయించంటే బాబుజీ ఒక లేడీ వేషం వేశారట ఆ సమయంలో. ఉట్నే ఆయన ఆట పట్టించాలని బాబుజీ చెప్తున్నారు. నాకు స్త్రీ వేషం వేయించి హమీర్పూర్ సాంప్రదాయ దుస్తులు తొడిగి చీర కొంగుతో ముసుగు వేశారు. అప్పుడు నేను విలియం డాంకిన్ గదిలోకి చొరబడ్డాను. ఒక పిల్లవాడితో డాంకిన్ గదిలో ఎవరో స్త్రీ ప్రవేశించి పొమ్మంటే పోనంటోంది చూడు అని సావక్కి కబురు చేశాం. ఈయన డాంకిన్ గదిలోకి వెళ్ళిపోయి సావక్ కొత్త కౌరు పంపించాడు. ఒక ఒక ఆమె ఎవరో డాంకిన్ గదిలోకి వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళట్లేదు అని చెప్పి సావక్కి ఆ కబురుని అందించారు. ఆ విషయం తెలిసిన తర్వాత రెండు డాక్టర్ డాంకిన్లు ఆ గదిలోకి వచ్చి, ఏయ్, ఇది ఒక ప్రత్యేక ప్రదేశం, నువ్వు ఎంత ధైర్యంగా ప్రవేశించావు, బయటికి పో అని వారిద్దరూ ఈ స్త్రీ వేషంలో ఉన్న బాబూజీని గద్దించారు. అయితే ఇంతలో అక్కడికి సావక్ కొత్వాల్ వచ్చారు. వచ్చి ఆయన చాలా సానుభూతిగా, ఆమెకు ఏదో సమస్య ఉండుంటుంది కనుక దయచేసి ఎవరు కఠినంగా మాట్లాడకండి అనగా, ఆయన అంటే వెంటనే పెండు అంటాడు, నువ్వెవరివి, ఏమిటి కదా అని మళ్ళీ ఆ స్త్రీని ప్రశ్నిస్తాడు. వెంటనే బావు ఆ లేడీ వేషంలో ఉన్న బావు ఏడుపు నటిస్తూ, నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ గర్భవతిని అయిపోయాను, అందుకే దిక్కు లేక ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే వెంటనే డాక్టర్ డాంకిన్ చాలా నిర్దయగా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. వెంటనే పెండు కూడా వెళ్తావా వెళ్ళవా అని చెప్తూ మళ్ళీ ఆ లేడీ వేషంలో ఉన్న బావుని గద్దిస్తారు. సావక్ మాత్రం చాలా సానుభూతి చూపుతూ ఈమెని వాచ్మెన్ గదికి తీసుకెళ్తాడు. అంటే బాబుజీని, ఆ ఆడవేషంలో ఉన్న బాబుజీని ఆ వాచ్మెన్ గదికి తీసుకెళ్ళి, నువ్వేమైనా తిన్నావా అని అడుగుతాడు. అంటే ఈ బాబుజీ ఆయన ఆట పట్టిద్దామని, నేను 4 రోజుల నుంచి ఏమీ తినలేదని చెప్తాడు. చాలా ఆకలిగా ఉందంటే వెంటనే ఆయన, ఉండు నీకు భోజనం తినిపిస్తానని చెప్పి వెంటనే ఆమెకి భోజన ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో పెండు నన్ను వెంటబెట్టాలని మళ్ళీ కోపంగా వచ్చి ముఖంపై ఉన్న ముసుగుని తొలగిస్తాడనమాట. ఇదంతా జరుగుతూ ఉంటే పెండుకి ఇంకా ఆయన కోపం తగ్గలేదు. తగ్గకపోగా వచ్చి ఈమె ముసుగుని తొలగిస్తాడు. ఇలా చూస్తే ఏముంది అక్కడ, ఆ ముసుగులో బాబుజీ బయటపడ్డాడు. సావక్కి చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఓహో, ఇదంతా నీ పన్నాగమా, నన్ను ఆట పట్టించారా అని నవ్వేశాడట. చాలా తేలిగ్గా తీసుకున్నాడు. క్షమాగుణం ఆ సావక్ యొక్క సొంతం. ఎప్పుడు ఒకరిని నొప్పించి మాట్లాడటం సావక్కు ఎరుగడు. ఇతరులకు సహాయపడే నైజం ఆ సావక్ యొక్క సొంతం. అటువంటి కుటుంబ గాథ దైవీ మానవుని పరిపూర్ణ మానవత్వం తెలియజేస్తూ మన హృదయాలని స్పృశిస్తుంది. సావక్, అతని భార్య నర్గీస్ సర్వస్వం బాబాకి అర్పించారు. బాబా వారి జీవితాలను భగవంతుని కొరకు జీవించేలా వారిద్దరి జీవితాన్ని బాబా వారు మార్చారు. బాబా వీరితో చెప్పిన కొన్ని మాటలు మనం తప్పక తెలుసుకోదగినవే. ఉదాహరణకు, ఆదిలో తన భర్తను తన నిర్లక్ష్యం చేసి భగవద్ అన్వేషణ నెపంతో బాబా చెంతకు నిత్యం వస్తున్నాడని,
వైవాహిక జీవిత సౌఖ్యం తనకు దక్కట్లేదని బాబాకు ఫిర్యాదు చేసినప్పుడు కరుణామయుడైన బాబా శాంతంగా విని, నేను ఐక్యత చేకూర్చవచ్చాను, విడదీయడానికి కాదు. అంటే బాబా, నేను అందరినీ కలపడానికే వచ్చాను కానీ విడదీయడానికి కాదు అని అన్నారట ఆ బాబా. ఆ సత్యవాకులు అలాగే రాత్రి కాపలాదారుగా ఆరోగ్యం పోగొట్టుకొని నన్ను విడుదల చేయండి బాబా అని సావక్ ప్రార్థించినప్పుడు బాబా ఇలా అంటారు, నిన్ను విడుదల చేస్తున్నాను, నేను అనుమతించి వెళ్ళు అనకపోతే నన్ను వదిలి వెళ్ళే శక్తి నీకు చాలదు అన్న మాటలు అర్థవంతములే. నర్గీస్ కొత్వాల్ కుటుంబీకులు మెహరాబాదులో ఉన్నను, బొంబాయిలో ఉన్నను, వారి యొక్క జీవితాలు బాబాతోనే. వారు బాబా కొరకు జీవించారు. వారి తలకి పిల్లలు నాజా, హిల్లా, వీరిద్దరు సోదరిమణులు. మంచి ముత్యాలైతే మెహ్రవాన్ ఒక వజ్రం లాంటి వాడు. ఈ కుటుంబంలో ప్రేమికుల ప్రేమకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను అంటున్నారు బాబు కల్చర్. ఇక్కడ చూడండి, ఆ కుటుంబానికి ఎంత ఉన్నతమైన ఆ, ఇది అవకాశం ఇచ్చారా బాబా. ఈ కుటుంబంలో ప్రేమికుల ప్రేమకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఎక్కడ ఉన్నా బాబా సేవ తప్ప వారికి వేరే ధ్యాసే లేదు. అటువంటి అసాధారణ కుటుంబం అంటూ ఈ పుస్తకానికి తొలి పలుకు బాబు కల్చూరు రాశారు. అయితే ఈ పుస్తకం రాసిన నజా, ఆమె యొక్క తొలి మాట ఇలా ఉన్నాయి. తొలి మాటలు నాజా ఇలా రాస్తూ ఉన్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం మా చెల్లెలు హిల్లా, నేను కలిసి అవతార్ మెహర్ బాబాతో మా కుటుంబ జీవిత గాథలు వ్రాయాలని అనుకున్నాం. అప్పుడు మమ్మీ అంటే నర్గిస్ తన జీవిత అనుభవాలు, తర్వాత నాన్నగారి అనుభవాలు గుజరాతీ భాషలో చెప్పగా వాటిని మేము రికార్డ్ చేశాం. ఆ తరువాత ఆ విషయాన్ని మేము పక్కన పెట్టేశాం. అయితే బాబా సంకల్పించి తన ప్రేమికుల ప్రోత్సాహంతో గజిబిజిగా ఉన్న భాగాలను ఒక క్రమ పద్ధతికి మలచి మా కళ సాకారం చేశారు బాబా వారు. ఎందరో ప్రేమికులు సహాయ సంపత్తులు అందించగా నవంబర్ 1999లో ఈ పుస్తకాన్ని పునఃప్రారంభించాం. నేను, నా చెల్లి హిల్లా మొదట మా తల్లిదండ్రులు చెప్పుట మరచిన గాథలు వారి సహచరుల నుండి సంపాదించాం. అంటే ఆ తల్లిదండ్రులు ఏవైతే వీళ్ళకి కొన్ని విషయాలు చెప్పలేకపోయారో వాటిని మిగతా వారి ద్వారా సంపాదించారట. ఆ కథలు ఆకృతికి తెచ్చుటకు హిల్లా, మా తమ్ముడు ఆది, వదిన ఫ్రేని, వారి కుమారుడు మెహర్వాన్ల సహాయం తీసుకుంది. అప్పుడు భారతదేశంలో మా చరిత్ర నేను ఇంగ్లాండ్కు సంబంధించి హిల్లా తయారు చేసాం. అంటే భారతదేశానికి సంబంధించింది నాజా తయారు చేసింది, ఇంగ్లాండ్కి సంబంధించి హిల్లా తయారు చేశారట. ప్రీతం మెహర్ బాబా ఔన్నత్యం, వారు జరిపిన దేశ విదేశ పర్యటనలు, మస్తుల సేవ, దీనుల సేవలు అని వారిని ప్రేమించి సేవించిన వారి వ్యక్తిగత స్పందనలతో కూడా ఉన్నది. మా మేనలుడు మెహర్వాన్ చిన్నతనంలో తన పాఠశాలలో గానం చేసిన సాంప్రదాయ గీతంలో ఇమిడి ఉంది. అది మెహర్ బాబా దివ్య ప్రేమ మనపైనే కాక ప్రపంచమంతటిపై ఎలా చూపారో వర్ణిస్తుంది. ఇక్కడ ఒక 4 పంక్తులు రాశారు. ఆయన రాసిన ఆ గీతం తాలూకా కొన్ని పంక్తులు ఇక్కడ ఉన్నాయి. అవి ఎలా ఉంది ఆ గీతం. దైవ ప్రేమ అద్భుతమైన ప్రేమ, అది చాలా ఎత్తు, అధిగమించలేవు. దైవ ప్రేమ చాలా అగాధం, దాని లోతుల్ని అరయలేవు. దైవ ప్రేమ సువిశాలం, దాన్ని ప్రదక్షిణ చేయలేవు. ఆహా, ఎంత అద్భుత ప్రేమ. దీని మీదే సీనన్ని కూడా పాట రాశాడు. దైవం అనంతం, నీ లోతులు నరగలేరయ్య అంటూ పాట కూడా శ్రీకాలం ద్వారా రాయబడింది. ఇంకా నజా ఇలా రాస్తూ ఉన్నారు. మమ్మీ, నాన్నగారు ప్రీతమ బాబా సహచర్యంలో సన్నిహితంగా మెలిగిన, భౌతిక దూరంగా మెలిగిన వారిద్దరూ కూడా భాగ్యశాలురే. బాబాను భగవంతునిగా స్వీకరించి జీవితం గడుపుట సులభం కాదు. వారు బాబా సేవలో మైమరచి అతనితో జీవించిన అన్నాళ్ళు బాబా వారి ప్రేమను ఆస్వాదించి ఇప్పుడు శాశ్వత సౌఖ్యాన్ని వారిద్దరూ అనుభవిస్తూ ఉన్నారు. హిల్లా, నేను, తమ్ముడు ఆది చాలా అదృష్టవంతులం. మా తల్లిదండ్రులు మాకు దేవుణ్ణి బంగారు పెళ్ళంలో పెట్టి అందించారు. చూడండి ఆమె ఎలా రాస్తుందో. మా తల్లిదండ్రులు మాకు దేవుణ్ణి
బంగారు పళ్ళెంలో పెట్టి అందించారు. ఆ ప్రేమ సాగరంలో తేలియాడుతూ వినోదిస్తూ బాబా వారి సన్నిధిలో గడిపాం. భగవంతుని సాహచర్యంతో స్వచ్ఛమైన వెచ్చని ప్రేమను మేము ఆస్వాదించాం. ఈ పుస్తకం బాబాను మానవ దేహంలో చూడని వారికి నేను ఈ దేహం కాదు, ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ అని బాబా ప్రకటించిన మాటల అర్థం ఏమిటో తెలియజేస్తోంది ఈ పుస్తకం. ఈ ప్రేమికులు ప్రేమ మహాసాగరంలో ఒకసారి మునకవేసి అతనిని మన హృదయాల్లోనే కనుగొని ఆయన తమ శ్వాస కన్నా చేరువుగా ఉన్నాడని బాబా చెప్పారు కదా. ఐ ఆమ్ నియర్ టు దాన్ యువర్ ఓన్ బ్రెత్ అని, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నానని బాబా చెప్పారు. అందువల్ల ఇక్కడ ఉంటున్నారు ఈమె. ఆయన తమ శ్వాస కన్నా చేరువుగా ఉన్నాడని, తమ గుండె సడి ఆయనేనని ఈ పుస్తకం చదివితే మీరంతా ఆ అనుభవాన్ని తప్పక పొందుతారని చెప్తున్నారు ఇక్కడ నాజా. ఈ పుస్తకం ప్రపంచాన్ని మేలుకొల్పుటకు ఉపకరించి భగవంతుడు తన ప్రేమ చేత ఈ భూమిపై మానవునిగా అవతరించి కరుణారస దృక్కులతో సంచరించి మనతో దైవ సంబంధం నెరపాడని తెలియజేయగలదని నా భావన. హృదయం ప్రేమ కవాటం తెరుస్తోంది కనుక పాఠకులు నా యొక్క ఈ రచనను మనసుతో కాక హృదయంతో చదవగలరని నా యొక్క ఆకాంక్ష అంటూ ఇక్కడ నాజా మనందరికీ కోరుతూ ఉన్నారు. అంటే హృదయంతో మనకి అర్థం చేసుకోమంటున్నారు. ఇంకా నాజా ఎలా ఉంటున్నారు, నాతో మెహరాబాద్ కొండకి నడిచి వచ్చేవారు కానీ పిలిగ్రిమ్ సెంటర్లో భోజనాల వద్ద కానీ నేను చెప్పే బాబా యొక్క విషయాలు వినిన వారి హృదయాలు ప్రేమతో పొంగి పొరలేవి. వారిలో చాలా మంది భగవంతునికి అంత చేరువుగా మెలగగలిగినందుకు, వారి మానవత్వ దృక్పథం తెలుసుకోగలిగినందుకు చాలా మురిసిపోయేవారు. బాబా ప్రేమకు ఈ అవతారంలో ప్రతీక మెహరా. మెహరా యందు బాబా దివ్య ప్రేమకు సంబంధించి కొన్ని విషయాలు కూడా ఈ పుస్తకంలో మేము పొందుపరిచాము. బాబా సోదరి అందాల రాణి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మనీజా విషయాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాను. కొత్వాల్ కుటుంబంకు సంబంధించి బాబా రకరకాల పాత్రలు వేశారు. నాన్నగారికి బాబా గురువు దైవం, అతనిని సేవించి సంపూర్ణ విధేయునిగా జీవించడమే నాన్నగారి ధ్యేయం. మమ్మీకి బాబా దయగల తల్లి, ఈమె తల్లిని పోగొట్టుకున్న బిడ్డ. బాబా యందు ఆమెకు గల విశ్వాసం ప్రేమ చెప్పనలవి కాదు. హిల్లా ఆది నాకు అతను బిగ్ డాడీ, మమ్ములను అతి శ్రద్ధగా సంరక్షిస్తూ కనీస అవసరాలు కూడా సమకూరుస్తూ మా తప్పులను హుందాగా క్షమిస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన కరుణామూర్తి మెహర్ ప్రభు అంటూ ఇక్కడ నాజా చెప్తున్నారు. ఆమె బిగ్ డాడీ అని పిలిచేదట బాబాని. ఈ పుస్తకంకు ఏ పేరు పెట్టాలి అనే ఒక సందేహం వచ్చినప్పుడు హిల్లా నేను అంటే నాజా చెప్తున్నారు ఇక్కడ. వీరిద్దరూ కలిసి బాగా ఆలోచించి భగవంతుని చరిత్ర 21 సంపుటాలు లార్డ్ మెహర్ని రాసిన మండలి సభ్యుడు బాబు కల్చూరునే అడగటం మంచిది అని మాకు ఒక ఆలోచన వచ్చి, బాబూజీ క్రీస్తు ప్రభువుకు జాన్ అపోస్టల్ వలె ఈ అవతారంలో నా గురించి పని చేస్తాడని బాబా అన్నారు. అలాగే బాబూజీ దేశ విదేశాలు విస్తృతంగా పర్యటిస్తూ అవతారుని లీలా విశేషాలు వివరిస్తూ గ్రంథస్థం చేస్తూ బాబా నామవ్యాప్తికి పాటుపడుతూ ఉన్నారు. మేము ఈ పుస్తకాన్ని బాబూజీకి చూపించి పేరు సూచించమని కోరగా అది సాగరాన్ని సూచించాలని బాబు చెప్పారు. భగవంతునితో సరిపోల్చుటకు సాగరం తప్ప వేరొక పదం లేదు. పైగా బాబా నాన్నగారికి నేను నీకు సాగరాన్నే ప్రసాదిస్తాను అని ఒక హామీ ఇచ్చారట. బాబా వీళ్ళ నాన్నగారైన సావక్కి ఒక హామీ ఇచ్చారట, నీకు నేను సాగరాన్ని ప్రసాదిస్తానని బాబా హామీ ఇచ్చారట. అందుకని నేను లార్డ్ మెహర్ అన్ని సంపుటాలు, ఈరిచ్ బాలనాట్లు రచనలు ఎన్నో చదివాను. వారంతా అందులో బాబాతో మా జీవితాలను ఉటంకించారు. అప్పుడు మేము వారితో సన్నిహితంగా దూరంగా ఉన్న సంఘటనలు కళ్ళు ముందు కదిలాయి. ఆ సంఘటనలన్నీ చదివి
దివ్యామృతంలో అనుభూతులు కలిగి ఎట్లకేలకు హీ గివ్స్ ది వర్షన్ అనే పేరుని ఈ పుస్తకానికి బాబూజీ సూచించగా ఈమె ఎంచుకున్నారట. హీ గివ్స్ ద వర్షన్, దాని తెలుగులో మన చింతామణి గారు ప్రేమ మహాసాగరం అని దాని తెలుగులో అనువదించారు. బాబా జ్ఞాన సముద్రుడు. మన పరిమిత మేధస్సుతో దాన్ని మనం గ్రహించలేము బాబాని. అతడు ఆనంద సాగరుడు. సందర్భానుసారంగా మన జీవితాల్లో అవధులు లేని ఆనందం నుండి మనపై కొన్ని కిరణాలను ఆ మహాసముద్రుడు ప్రసరిస్తాడు. అతడు ప్రేమ సాగరుడు. మానవాల్ని ఉద్ధరించుటకు భగవంతుడు ఈ భూమిపై మానవునిగా తిరుగాడి పేరుకున్న మానవాళి యొక్క సంస్కారాలను తనపై వేసుకొని తాను బాధపడి మానవాళికి స్వేచ్ఛ కలిగించుటకు మూర్తిభవించిన ప్రేమ అతడు మౌనసాగరుడు. 44 సంవత్సరాలు సుదీర్ఘ మౌనంలో ఉండి దివ్య ప్రేమ కాంతులను తన దివ్య నేత్రాలతో మనపై ప్రసరించిన చర నరాలయమైన ప్రేమ మహాసాగరం నదులతో వచ్చే పవిత్ర జలాలను మాలిన్యాలను తనలో ఎలా ఇముడ్చుకుంటాడో అలానే మనలోనున్న ఆ మంచి చెడులనే ఆ సంస్కారాలని తనలో ఇముడ్చుకొని క్రమేపీ వాటిని స్వచ్ఛపరుస్తాడు బాబా. మానవుల పరిమిత మనస్సులకు దివ్యసాగరం యొక్క ఎత్తు, లోతు, వైశాల్యం ఇవన్నీ కొలువశక్యం కాదు. ఎందుకంటే మనం సముద్రాన్ని కొలవలేం, దాని లోతు కానీ అది ఎంత దూరం ఉందని కానీ దాని వైశాల్యం కానీ ఏమి మనం కొలవలేం. అయితే ఇందులో పొందుపరిచిన సంఘటనలు కనీసం బాబావారి కరుణాలేశం మీ అందరికీ అందించగలదని నేను ఆశిస్తున్నాను అంటూ ఇక్కడ నాజూకత్వాలు ఈ పుస్తకానికి పరిచయాన్ని ఇచ్చారు. ఇక సమయం అయింది కాబట్టి మిగతావి టాపిక్స్ బాబా అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా అంగీకరిస్తే వచ్చే వారం నుంచి ఆ సంఘటనలన్నీ మనం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. సావక్ గారి యొక్క ఆ హృదయం ఎంత కరుణతో నిండి ఉందో, దయాగుణం, ఆ బాధపడే వ్యక్తి యొక్క మనసుని ఎలా ఓదార్చాలి, ఆమెకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలనేటువంటి ఆయన హృదయాన్ని ఒక నాటకం ద్వారా బాబా అద్భుతంగా ఆయన మనస్తత్వాన్ని మనకు తెలియజేశారు. చాలా మంచి సంఘటనలు ఉన్నాయండి ఈ బుక్ లో. ఈ చివరికి ఆయన యొక్క సాగర తత్వాన్ని చక్కగా వివరించి మీకు అందరికి చక్కగా అర్థమయ్యేటట్టు విపులంగా తెలియజేశారు. చాలా బాగుంది. ఈ పుస్తకాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు చాలా చక్కగా చదివి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు. తర్వాత బాబాకి హారతి ఇవ్వడానికి సుందరి గారు